హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో చెప్పబోయే కంటెంట్ అనేది ఒక్క స్టాక్ మార్కెట్లో ఉండే వాళ్ళకే కాకుండా ఎంటైర్ మన చుట్టుపక్కల ఉండే సొసైటీలో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. మనం ఏదో ఒక టైంలో చూసే ఉంటాం, ఓల్డ్ ఏజ్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ లేకపోతే వాళ్ళ దగ్గర మనీ లేక, సో ఒక ప్రాపర్ నాలెడ్జ్ లేక వాళ్ళైతే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటుంటారు. సో అటువంటి ప్రాబ్లమ్స్ మనం రాబోయే రోజుల్లో ఫేస్ చేయకుండా ప్రాపర్గా మన లైఫ్ అనేది హ్యాపీగా సాగాలంటే మనం ఏం ప్లాన్ చేసుకోవాలి, ఇప్పటి నుంచే ఫౌండేషన్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా, మనకి ఏ కాలేజ్లో కానీ ఏ స్కూల్స్లో కానీ ఇటువంటి నాలెడ్జ్ ఇయ్యరు. సో ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది ఏ అకాడమిక్ కాలేజెస్ ఆర్ స్కూల్స్లో మనకు ప్రొవైడ్ చేయరు. సో ఏ ఒక్కరికి కూడా ప్రాపర్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉండట్లేదు. అందువల్లనే మనం చూసుకున్నట్లయితే మన సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా ఈఎంఐలు కట్టడం, అలాగే అప్పులు చేస్తూ వాటికి వడ్డీలు పే చేస్తూ కంటిన్యూ అవ్వడం, అలాగే వాళ్ళు ఎంగేజ్లో ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తూ వచ్చే డబ్బుల్ని వాళ్ళు ఎక్స్పెన్సెస్ కోసం లేకపోతే ఫ్యామిలీ ఖర్చుల కోసం మొత్తం కంప్లీట్గా ఖర్చు పెట్టేస్తుంటూ, అలాగే ఈఎంఐలు కడుతూ అలాగే వడ్డీలు పే చేస్తూ ఉంటే సర్టెన్ ఏజ్, ఒక ఓల్డ్ ఏజ్కి వెళ్తారు కదా. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఏం చేయగలరు? అసలు ఆ టైంలో ఎనర్జీ ఉండదు, వర్క్ చేద్దామంటే ఎనర్జీ ఉండదు. అలాగే కొన్ని జాబ్ రోల్స్కి వెళ్ళినట్లయితే టైం పీరియడ్ ఉంటుంది. సో సర్టైన్ ఏజ్ వరకు మాత్రమే జాబ్ అలా ఉంటుంది. లైఫ్ స్టైల్ కోసం వాళ్ళ ఎక్స్పెన్సెస్ పెంచుకుంటూ వచ్చిన ఆదాయం తక్కువైనా సరే అప్పులు తీసుకోవడం, లేకపోతే వాళ్ళు ఈఎంఐలు పే చేస్తూ ఒక ఎక్స్పెన్సివ్ థింగ్స్ తీసుకోవడం, ఇట్లాంటివి చేస్తున్నారు కదా. సో వాళ్ళ లైఫ్లో ఎర్న్ చేసే మనీ మొత్తాన్ని కూడా సగం ఈఎంఐకే పోతుంది, లేకపోతే సగం వడ్డీలకే పే చేయడానికి పోతుంది. సో మెజారిటీ ఆఫ్ పోర్షన్ వాటికే వెళ్ళిపోతుంటే వాళ్ళు ఉన్న మనీతో అడ్జస్ట్ అవుతూ వాళ్ళ ఫ్యామిలీని లేకపోతే వాళ్ళ ఇతర ఖర్చుల్ని, హెల్త్ని ఇట్లా కాపాడుకుంటూ వస్తున్నారు కదా. సో ఇప్పుడైతే బాగానే ఉంటుంది. ఎంగేజ్లో ఉండేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక జాబ్ చేయడం వల్ల లేకపోతే ఏదో ఒక వర్క్ చేయడం వల్ల వాళ్ళకైతే మనీ రావడం జరుగుతుంది. కనుక వాళ్ళైతే హ్యాపీగా ప్రజెంట్ చిన్న చిన్న అవసరాలని తీర్చుకుంటా గడిపేస్తున్నారు. ఉన్న మనీని మొత్తం వచ్చే శాలరీ ఆర్ అమౌంట్ మొత్తం ఖర్చు చేస్తూ బాగానే గడిపేస్తున్నారు. ఇప్పుడైతే దెన్ ఫైన్ బాగానే ఉంది. బట్ ఓల్డ్ ఏజ్కి వెళ్తారు కదా, మనం రోడ్స్ పైన వెళ్తున్నప్పుడు ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి చాలామందిని చూస్తుంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ మనకి లైఫ్లో ఎప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయకూడదు అంటే మనలో ప్రతి ఒక్కరు కూడా మస్ట్ అండ్ షుడ్ బి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. మన వీడియోలో అసలు ఏమేమి చెప్పుకుంటామో ఒక చిన్న ఓవర్వ్యూ ఇస్తాం మీకు. అసలు ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు చేయాలి, అలాగే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఈ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, ఇన్వెస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనే విషయాల్ని క్లారిటీగా ఒక ఓవర్వ్యూ ఫామ్ చేసుకుందాం ఈ వీడియో ఎండ్ అయ్యే టైంకి. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా దయచేసి చూడడానికి ట్రై చేయండి. అలాగే మన వీడియోలో కంటెంట్ మీకు అర్థమవుతుంది, మీకు యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ మన ఛానల్లో దొరుకుతుంది అంటే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకే, మనం ఇంకా రియల్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి? ఇన్వెస్ట్మెంట్ ప్రతి ఒక్కరూ చేయాలని చెప్పుకున్నాం కదా. సో ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు చేయాలంటే, మీరు ప్రీవియస్గా ఒక 10 years బిఫోర్కి వెళ్ళి చూసినట్లయితే ఏదైనా ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్ళి కొనాలనుకున్నా లేకపోతే మీరు అమ్మాలనుకున్నా సరే అప్పుడుండే వాల్యుయేషన్స్ ఎంత, లేదు అనుకుంటే ఏదైనా ఒక పని చేయించుకోవడం కోసం ఆ రోజుల్లో ఇచ్చే కూలీ డబ్బులంతా, అలాగే ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఇప్పుడు ప్రజెంట్ ఒక కూలీకి అప్పుడు చేయాల్సిన పనే ఇప్పుడు చేపిస్తే మనం ఎంత ఇస్తున్నాం, అలాగే అప్పుడు ఒక ప్రోడక్ట్ కొంటే ఎంత తీసుకునేవాళ్ళు మనీ, ఇప్పుడు ఆ ప్రోడక్ట్కి ఎంత వాల్యూ ఉంది మార్కెట్లో అనేది కంపేర్ చేసినట్లయితే మీకు సింపుల్ వేరియేషన్, ఒక క్లారిటీ వస్తుందండి. సో అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంది చూసారా. సో అప్పుడు ఉండే ప్రోడక్ట్ వాల్యూ ఇప్పుడు చాలా పెరిగే ఉంటుంది, అప్పుడు ఉండే కూలీ కూడా ఇప్పుడు మార్కెట్లో ఎక్కువే ఉంటుంది. సో ఇలా ఎంత ప్రైస్ వేరియేషన్ రావడానికి రీజన్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఫ్రెండ్స్. సో ఇన్ఫ్లేషన్ అనేది ప్రతి సంవత్సరం కూడా మనకి సర్టెన్ పర్సెంటేజ్తో ఎకానమీలో రన్ అవుతూ ఉంటుంది. మీకు ఇది సింపుల్గా అర్థం అవ్వాలంటే, లాస్ట్ ఇయర్ మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీకు మంత్లీ 20,000 శాలరీ వచ్చిందనుకోండి, సేమ్ 20,000 ఈ ఇయర్ కూడా వస్తూ ఉంటే మీరు లాస్ట్ ఇయర్ గెయిన్ చేసే శాలరీ కంటే ఈ ఇయర్ అనేది మీరు చాలా తక్కువ, అంటే ఇన్ఫ్లేషన్ కంటే తక్కువ మీరు గెయిన్ చేస్తున్నాడు అనమాట. అంటే లాస్ట్ ఇయర్ పెట్రోల్ కాస్ట్ ఒకలా ఉండొచ్చు, ఈ ఇయర్ ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రైస్ పెంచవచ్చు. అలాగే గోల్డ్ ప్రైస్ లాస్ట్ ఇయర్ ఒకలా ఉంటుంది, ఈ ఇయర్ ఇంకోలా ఉంటుంది. అలాగే మీరు కూరగాయల్లో చూసుకున్నా, ఇంకా బియ్యం రైస్లో చూసుకున్నా, దేనిలో చూసుకున్నా సరే ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ మీ శాలరీ సేమ్ ఫిక్స్డ్గా అంతే ఉంటే మీరు ఇంకా పేదరికంలోకి వెళ్తున్నట్టుగా. ఓకేనా? సో ఈ ఇన్ఫ్లేషన్ని అధిగమించడం కోసమే ప్రతి కంపెనీ కూడా
శాలరీ హైక్ ఇస్తుంటుంది. అలాగే మనం కూడా డబ్బుల్ని కొంచెం ఎక్కువ సంపాదించడానికి ట్రై చేస్తుంటాం. ఓకేనా? అలాంటప్పుడే మన డబ్బుల్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని మన అవసరాలను తీర్చుకుంటుంటాం. ఓకేనా? సో ఇదంతా బాగానే ఉంది. బట్ మనం ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు చేయాలి అంటే దీన్ని మీకు సింపుల్గా అర్థం అవడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఒక పర్సన్ తీసుకోండి, ఆ పర్సన్కి 20,000 మంత్లీ శాలరీ వస్తుంది అనుకోండి. 20,000 మంత్లీ శాలరీ వచ్చే పర్సన్ అతని ఎక్స్పెన్సెస్, హౌస్ ఎక్స్పెన్సెస్, ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్, అలాగే డ్రెస్ మెటీరియల్స్, హెల్త్, ఇట్లా అతని మొత్తం ఎంటైర్ ఎక్స్పెన్సెస్ అన్నీ 15,000లో క్లోజ్ చేశారనుకోండి. రిమైనింగ్ ఒక 5,000 మంత్లీ అతను సేవ్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇక్కడ ఓన్లీ సేవింగే చేశారనుకోండి. సో ఇక్కడ 5,000 రూపీస్ సేవ్ చేస్తున్నారు. ప్రతి నెల కూడా 5,000 సేవ్ చేస్తున్నారు. మనల్ని ఒక 20 ఇయర్స్కి తర్వాత చూసుకుందాం ఎంత అవుతుంది అనేది. సో ఒక 20 ఇయర్స్ టైం పీరియడ్ తీసుకున్న మంత్లీ 20,000 శాలరీ తీసుకున్న పర్సన్ మనం తీసుకొని ఒక 5,000 రూపీస్ అతనికి వచ్చే శాలరీ నుంచి పక్కన దాచిపెడుతున్నారు. ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా దాచిపెడుతున్నారు జస్ట్. అయితే ఇలా 20 సంవత్సరాలు చేశారనుకోండి. సో ప్రతి సంవత్సరానికి ఎంత అవుతుంది? 60,000. ఎందుకంటే ప్రతి నెల 5,000 చొప్పున మనకి అతను దాస్తున్నారు కనుక అలాగే 12 నెలలు, 12 5 60 కదా. సో ఇయర్లీ మనకి 60,000 రూపీస్ అతను దాచిపెడుతున్నారు. అట్లా మనకి 20 సంవత్సరాలు చేశారనుకోండి. అతను దాచింది ఎంత? మొత్తం 12 లక్షల రూపాయలు అయితే అతను దాయడం జరుగుతుంది అతని దగ్గర. ఓకేనా? సో ఇప్పుడు ఉండే 12 లక్షల రూపాయల వాల్యూ అనేది ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది. సో దానికి సెట్ అయిన రేట్ ఉంటుంది. ఫిక్స్డ్గా ఎంతే ఉండాలని ఉండదు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలా చిన్న చిన్న చేంజెస్తో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలాగా ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఒక సంవత్సరం పెరగవచ్చు, ఒక సంవత్సరం తగ్గొచ్చు. బట్ దాదాపు నియర్ బై అట్లాగే ఉంటుంది, ఒక 4 to 5 బిట్వీన్ మధ్యలో. సో ఈ ఇన్ఫ్లేషన్ అనేది మీకు లాస్ట్ ఇయర్ ఒక 100 రూపీస్ మీ దగ్గర ఉందనుకోండి. సో ఈ ఇయర్కి వచ్చేసరికి మనం ఇన్ఫ్లేషన్ 4.5 ఉందనుకోండి. సో మీరు అలాంటప్పుడు ఏంటి, మీ దగ్గర 100 రూపీస్ కాస్త 104.5 రూపీస్ ఉంటే మీకు లాస్ట్ ఇయర్ ఉన్న 100తో ఈక్వల్ అనమాట. ఓకేనా? సో ఈ విధంగా ఉంటుంది. మీకు ఇన్ఫ్లేషన్ని దాటి వెళ్ళాలి అంటే మీరు ఖచ్చితంగా మీ మనీని కూడా గ్రో చేసుకుంటూ వెళ్ళాలి. ఇన్ఫ్లేషన్ని ఎప్పుడైతే మీరు బీట్ చేయగలుగుతారో అప్పుడే మీ మనీని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని మీ అవసరాలను అయితే తీర్చుకోవడానికి వీలుంటుంది. లేకపోతే సంవత్సరం పెరిగే కొద్దీ మీరు ఎర్న్ చేసే మనీ అనేది ఫిక్స్డ్గా ఉండి ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంటే మీరు ఇంకా పేదరికంలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడైతే మనం ఈ సినారియో చూసుకున్నట్లయితే ఎంటైర్ 20 ఇయర్స్ అతను దాచిపెడితే అతనికి నియర్లీ 12 lakhs అయితే రావడం జరిగింది కదా. సో ఇదే వ్యక్తి ఈ 5,000 రూపీస్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుంటే అతనికి ఎట్లా గెయిన్స్ వచ్చేవి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీన్ని మీకు ఇంకో విధంగా ఎక్స్ప్లెనేషన్ చేస్తా చూడండి. సో ఇదే వ్యక్తి 20,000 పర్ మంత్ వచ్చే శాలరీ వ్యక్తి 5,000 పర్ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఇక్కడైతే దాచిపెట్టడం జరిగింది. బట్ ఇలా దాయకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనుకోండి. సపోజ్ అది ఎందులోనైనా కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారు అంటే అతనికి వచ్చే గెయిన్స్ ఎలా ఉంటాయో, ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత అతనికి వచ్చే గెయిన్స్ ఎట్లా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఇక్కడ ఎంత వచ్చింది? 5,000 పర్ మంత్ లెక్క 20 ఇయర్స్ చేస్తే 12 lakh గెయిన్ చేశాడు. సో నాట్ ఏ గెయిన్, అతను దాచిపెట్టారు. సో 20 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుంటే ఏమవుద్ది అనేది ఇప్పుడు ఒక చిన్న SIP క్యాలిక్యులేటర్ తీసుకొని మనమైతే అబ్జర్వ్ చేద్దాం. మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 5,000 కదా. సో ఇక్కడ 5,000 వేసుకున్నా మనకి 10 ఇయర్స్ కాదు 20 ఇయర్స్. ఇదిగోండి 20 ఇయర్స్ అతనికి పెట్టుకున్న టైం పీరియడ్. ఇన్వెస్ట్మెంట్ చేసుంటే అతను డబ్బుల్ని ఎట్లా గెయిన్ చేసి ఉండేవాళ్ళు. అతను 12 lakh కాస్త ఇప్పుడు ఎంత వాల్యుయేషన్లో ఉండేదో ఇప్పుడు చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో దీనికోసం నేనైతే SIP క్యాలిక్యులేటర్ ఓపెన్ చేశా. మీరు ఈ SIP క్యాలిక్యులేటర్ని సింపుల్గా గూగుల్కి వెళ్ళి SIP క్యాలిక్యులేటర్ అని టైప్ చేస్తే ఏదో ఒక లింక్ని క్లిక్ చేసినట్లయితే మీరు SIP క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తారు. సో నేను మీకైతే అందరికీ ప్లాట్ఫామ్, ఈ గ్రో యాప్ ప్లాట్ఫామ్ అనేది అవైలబిలిటీ ఉండడం వల్ల నేనైతే గ్రో SIP క్యాలిక్యులేటర్ ఓపెన్ చేశా. సో ఏ ఇతర లింక్స్ ఓపెన్ చేసినా సరే మీకు మోస్ట్లీ ఇదే ఉంటుంది. సో మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఎంత అని చెప్పుకున్నాం, అదే 20,000 వచ్చిన పర్సన్ మంత్లీ 5,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. బట్ అక్కడ చేసింది ఏంటి, జస్ట్ దాచిపెట్టారు. బట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎందులో అయినా కావచ్చు. ఇప్పుడు సపోజ్ మనం మ్యూచువల్ ఫండ్స్ తీసుకుందాం. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే మనకి ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్స్ ఒక్కొక్కలా రిటర్న్స్ జనరేట్ చేస్తూ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ మినిమం 11 to 25 బిట్వీన్ మధ్యలో మనకి మోస్ట్లీ రిటర్న్స్ అయితే జనరేట్ చేసి పెడుతూ ఉంటాయి. సో ఆన్ యావరేజ్గా నేనైతే 12% తీసుకుంటున్నాను. సింపుల్గా అంత ఎక్కువ కాదు, అలాగని మరీ తక్కువ కాదు. 12% రిటర్న్స్ అయితే మనకి జనరేట్ చేస్తున్నాయి మ్యూచువల్ ఫండ్స్ అని అనుకుంటే
మన క్యాపిటల్ పైన. నేను మంత్లీ 5,000 ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నాను. 12% చొప్పున మనకు రిటర్న్ జనరేట్ చేస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే టైం పీరియడ్ 20 ఇయర్స్ టైం పీరియడ్ పెట్టుకున్నా. ఓకేనా. మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది 12 lakh రూపీస్. ఓకేనా. ఇక్కడ ఏ విధంగా అయితే మంత్లీ 5,000 చొప్పున ఇయర్లీ 60,000 దాచిపెడుతున్నారు కదా. సో ఎంటైర్ 20 ఇయర్స్కి గాను అతను దాచిపెట్టిందంతా 12 lakh రూపీస్. సో అతని దగ్గర 20 ఇయర్స్ ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత అతని దగ్గర ఎంత ఉంటుంది? 12 లక్షల రూపాయలు అయితే అతని దగ్గర ఉంటుంది. సో అదే పర్సన్ ఇక్కడ 5,000 చొప్పున 12% ఇంట్రెస్ట్కి 20 ఇయర్స్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో అతను ఇన్వెస్ట్మెంట్ చేసిన వాల్యూ అయితే చేంజ్ అవ్వలేదు. అతను మంత్లీ ఇన్వెస్ట్మెంట్లు 5,000 చొప్పున మొత్తం అతను 20 ఇయర్స్కి కానీ చేసింది 12 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఓకేనా. బట్ అతనికి వచ్చే రిటర్న్, ఈ 12 లక్షల పైన వచ్చే రిటర్న్, జనరేట్ అయ్యే రిటర్న్ అనేది 37,95,740 రూపాయలు. ఓకేనా. అంటే 12% ఇంట్రెస్ట్ జస్ట్ వేసే అనమాట. మ్యూచువల్ ఫండ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా గెయిన్స్ ఇస్తుంటాయి. 12 నుంచి అదే మనకి 11 నుంచి ఈవెన్ 25, 30 కూడా ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో 30% మనం గెయిన్స్ ఇస్తున్నాయంటే అవి హై అండ్ హై రిస్కీ, హై ప్రాఫిట్స్, అప్ అండ్ డౌన్స్ అధికంగా ఉండే కంటే కన్సిస్టెన్సీగా మనకి రిటర్న్స్ జనరేట్ చేసే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటే బెటర్. సో అది ఎట్లా అనేది అప్కమింగ్ వీడియోస్లో నేను చెప్పుకుంటా. బట్ చిన్న ఎక్స్ప్లెనేషన్ కోసం మీకు ఇదైతే యూజ్ చేస్తూ చెప్తున్నా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అతను ఇన్వెస్ట్మెంట్ చేసింది మొత్తం దాంట్లో దాచిపెట్టిందంతా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసింది కూడా సేమే. బట్ ఆ 12 lakhs గాను అతనికి వచ్చిన రిటర్న్ ఎంత అంటే 37,95,740 రూపీస్ అతనికి రిటర్న్ అయితే జనరేట్ చేయడం జరిగింది. సో అతను కూర్చున్నా సరే ప్రతి నెల 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసుంటే, అక్కడ దాచిపెట్టిన డబ్బులే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుంటే మనకి 37 lakh రూపీస్ మనకి జనరేట్ చేసి పెడతాయి. టోటల్గా అతను మెచ్యూరిటీ 20 ఇయర్స్ కదా. సో ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత మొత్తం 49,95,000, నియర్లీ 50 lakh రూపీస్. అక్కడ ఉండే 12 lakh రూపీస్ ఇక్కడ అతను ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల నియర్లీ 50 lakh రూపీస్ అయితే అతను ఈ 20 సంవత్సరాల తర్వాత అతను పొందడం జరుగుతుంది అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ ఉండే బెస్ట్ థింగ్ ఏదైనా ఉంది అంటే కాంపౌండ్ అవుతూ మనకి మన మనీ అనేది మనకి అందడం జరుగుతుంది. ఓకేనా. సో ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే అప్కమింగ్ తను ఓల్డ్ ఏజ్కి వెళ్ళే టైంకి లేకపోతే ఒక రిటైర్మెంట్ టైంకి ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే అప్కమింగ్ రాబోయే రోజుల్లో బెటర్గా ఫ్యూచర్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయాలంటే కొన్ని మనకి ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అదేవిధంగా ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. అలాగే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలాగే కమోడిటీస్, ప్రీసియస్ మెటల్స్ ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు గోల్డ్ కానీ సిల్వర్స్ కానీ. సో ఇట్లాంటి వాటిలో మనం ఇన్వెస్ట్మెంట్లు చేయొచ్చు. సో దీనికోసం చిన్న ఓవర్వ్యూ ఫామ్ చేసుకుందాం. ఇప్పుడు ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటంటే లైక్ ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయి. ఆ బ్యాంక్స్లో మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తుంటాం. ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే ఒక టైం పీరియడ్, సర్టెన్ టైం పీరియడ్ పెట్టుకుంటాం. ఆ టైం పీరియడ్ వరకు మన డబ్బులు ఎంతైతే డబ్బులను వేయాలనుకుంటున్నామో ఆ డబ్బులను వేస్తూ అప్పటి వరకు తీయము. ఆ టైం పీరియడ్ ఫుల్ఫిల్ అయిన వరకు మనమైతే ఆ డబ్బులను విత్డ్రా చేయకుండా అప్పటి వరకు హోల్డ్ చేస్తాం. సో దీన్నే ఫిక్స్డ్ డిపాజిట్ అంటాం. సో ఈ ఫిక్స్డ్ డిపాజిట్కి ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్కలా రేట్ని ఇస్తుంటాయి, వడ్డీ రేట్ని. ఏ బ్యాంక్ అయితే అందరికీ అవైలబుల్లో ఉంటుందో సో అట్లాంటి బ్యాంకులో మనము ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని మనం పెట్టుకునే సేవింగ్స్ పైన మనకి బెస్ట్ రిటర్న్స్ అయితే జనరేట్ చేస్తూ ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. మోస్ట్లీ బ్యాంక్స్ అన్నీ కూడా ఫిక్స్డ్ డిపాజిట్ పైన ఇంట్రెస్ట్ అనేది 5 to 8 వడ్డీ రేటు బిట్వీన్ మధ్యలో ఇస్తుంటాయి. సో ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి. సో ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఏదైనా ఫండ్స్ని రైజ్ చేయాలనుకుంటే అలాంటప్పుడు బాండ్స్ ఇష్యూ చేస్తుంటుంది. ఇక్కడ ఓన్లీ మనం అప్పు ఇస్తున్నాం అనమాట. సో ఆ బాండ్స్ అంటే అక్కడ ఏంటంటే ఫండ్ రైజింగ్ కోసం అప్పు తీసుకుంటున్నాం మన దగ్గర. సో మనం అప్పు ఇస్తున్నాం, మనకి అప్పుకు గాను మనకి వడ్డీ కొంత పే చేస్తాయి అనమాట. సో ఇట్లా బాండ్స్ రైజ్ చేసినప్పుడు ఆ బాండ్స్ మనం బై చేయడం వల్ల మనకి ఫిక్స్డ్గా ఇంత టైం పీరియడ్కి ఎంత ఎంత రేట్తో మేము ఇంట్రెస్ట్ రేట్ని పే చేస్తామనేసి మనకి బాండ్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కార్పొరేట్ బాండ్స్ ఉంటాయి. సో ఏదైనా కంపెనీస్ వస్తుంటాయి. సో ఆ కంపెనీస్ కూడా బాండ్స్ ఇష్యూ చేస్తూ మేము ఎంత ఇంట్రెస్ట్ రేట్తో మీకు యాడ్ చేస్తూ మీకు ఈ టైం పీరియడ్లో ఇస్తామనేసి కార్పొరేట్ కొన్ని కంపెనీస్ కూడా సో ఈ బాండ్స్ అయితే ఇష్యూ చేస్తుంటాయి. ఓకేనా. మోస్ట్లీ ఈ గవర్నమెంట్ ఆర్ కార్పొరేట్ సెక్టర్ నుంచి రైజ్ చేసే బాండ్స్ యొక్క మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది 8 to 11 బిట్వీన్ మధ్యలో ఉంటుంటుంది. అదేవిధంగా మనం సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్లు చేయొచ్చు. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లు అంటే ఏంటంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్ ఉంటాయి కదా. సో ఆ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్మెంట్లు చేయొచ్చు అనమాట. ఆ షేర్లు బై చేయడం వల్ల మనం అయితే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మనకి ఈ ఈక్విటీ అండర్లోకి వచ్చే ప్రతి కంపెనీ కూడా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతూ ఉంటుంది కదా.
సో ఈ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వాలంటే either మనకి BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ లేకపోతే NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ మనకి ఖచ్చితంగా ఆ కంపెనీ అయితే లిస్ట్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. సో అట్లా లిస్ట్ అయిన కంపెనీస్లో మనం ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి అట్లా ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన కంపెనీస్లో ఏదో కంపెనీని బెస్ట్గా పెర్ఫార్మెన్స్ ఇచ్చే కంపెనీని మనం సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్లు చేసినట్లయితే మనకి మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్లో చూసుకున్నట్లయితే నియర్లీ 15 years డేటాని మనం అబ్జర్వ్ చేసినట్లయితే 14 to 15% CAGRతో కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ మనకి అందిస్తూ ఈక్విటీ స్టాక్స్ అయితే మనకి రిటర్న్స్ అయితే జనరేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేసుకోవడానికి రియల్ ఎస్టేట్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కాకపోతే ఈ రియల్ ఎస్టేట్కి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి బల్క్ అమౌంట్ నీడ్ అయ్యే ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి బల్క్ అమౌంట్ నీడ్ కనుక అందరికీ ఇది సెట్ అవ్వకపోవచ్చు. సో ఎవరైతే తక్కువ మనీ కలిగి ఉంటారో అటువంటి వాళ్ళకి ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ అలాగే ఈక్విటీస్ బెస్ట్గా వర్క్ అవుతుంటాయి. సో రియల్ ఎస్టేట్కి వచ్చేసరికి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రెంటల్ ఇన్కమ్ రావచ్చు, లేకపోతే క్యాపిటల్ అప్రిషియేషన్. సో ఇది కూడా మనకి క్యాపిటల్ని మనకి డబుల్ చేసి కొంత టైం పీరియడ్కి మనకి ఆ ప్లేస్ని అమ్మినట్లయితే మనకు అప్పుడు కూడా మంచి డబ్బుల్ని జనరేట్ చేసి పెట్టవచ్చు. సో రియల్ ఎస్టేట్కి వచ్చేసరికి ఈ విధంగా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం మనకి కమోడిటీస్ ఉంటాయి అన్నమాట. అంటే వాల్యుబుల్ మెటల్స్ ఉంటాయి, లైక్ గోల్డ్ కానీ సిల్వర్స్ కానీ. సో ఇట్లాంటి వాటిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనం హిస్టారికల్ డేటాను చూసుకున్నట్లయితే మనకి గోల్డ్ కూడా బెస్ట్ రిటర్న్స్ అయితే జనరేట్ చేసి పెట్టడం జరిగింది. సో మనకైతే ఈ గోల్డ్ కూడా ఒక ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో మనమైతే మన మనీని గ్రో చేసుకుంటా మన ఇన్ఫ్లేషన్ నుంచి తప్పించుకోవచ్చు. సో ఈ విధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. దీంట్లో అయితే జస్ట్ ఓవర్ వ్యూ ఫామ్ అవ్వడం కోసం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. బట్ అప్కమింగ్ టైంలో ప్రతి ఒక్క వీడియో కూడా చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కటి ఫైనాన్షియల్ నాలెడ్జ్ రిలేటివ్గా ఉంటుంది. సో నేనైతే ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి చెప్పాలనుకునేది ఏంటి అంటే మెయిన్లీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎట్లా ఉంటుంది క్యాలిక్యులేషన్ అనేది మీకు ఆల్రెడీ చూపించా. సో ఇక్కడ SIP క్యాలిక్యులేటర్కి వెళ్ళా, మంత్లీ 5,000 ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా కిందకలా. అలాగే 12% చెప్పున్న 20 years పెట్టుకున్నాం మనం. సో 20 years పెట్టుకుంటే మనకి ఎంత వచ్చింది, మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది 12 lakhs అయినా సరే మనకు వచ్చే రిటర్న్స్ అనేవి 37 lakh అబవ్ ఉందన్నమాట. సో అంటే మన మనీ అనేది అప్పుడు నియర్లీ 50 lakh వెళ్తుంది. సో ఈ నెంబర్స్ ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి అనేది ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్లు చేయాలి. సో అలాంటప్పుడే వాళ్ళ జీవితంలో ఎంత పని చేసినా సరే వాళ్ళు గెయిన్ చేయలేనిది మనీ అని మనం ఇన్వెస్ట్మెంట్లు చేయడం ద్వారా మనం గెయిన్ చేయవచ్చు. ఎంటైర్ లైఫ్ మొత్తం కష్టపడి సంపాదించే మనీ కంటే ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేసి కొంత టైం మనం వెయిట్ చేయగలిగితే వచ్చే రిటర్న్స్ అనేవి చాలా బెటర్గా ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరు దీని గురించి తెలుసుకోవాలి. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకున్నది మెయిన్ థింగ్ ఏదైనా ఉంది అంటే ఈ నెంబర్స్ని అర్థం చేసుకోవడం. ఎందుకంటే ఇట్లా 12 లక్షల రూపాయలు మనం ఆల్రెడీ ఎక్సెల్ షీట్లో చూసుకున్నాం. సో 12 లక్షల రూపాయలు మనం జస్ట్ దాచిపెట్టుకుంటే మన డబ్బుల్లో ఎటువంటి చేంజెస్ జరగలేదు. అదే 12 లక్షల రూపాయలు మనం మంత్లీ 5,000 చొప్పున మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ పోతే మనకు జస్ట్ మనం వేసింది 12% రిటర్నే. సో ఈజీగా మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్లు చేసినట్లయితే SIP అని మీరు పేరు వింటుంటారు కదా. సో ఈ SIP చేసినట్లయితే మనకి ఓవర్ 20 years తర్వాత మన మనీ అనేది ఎలా చేంజ్ అయిందో ఇక్కడ చూస్తారు కదా. ఇంకొంచెం మనం వెయిట్ చేయగలిగి ఈ 20ని కాస్త మనం 30 చేసామనుకోండి, 30 years టైం పీరియడ్ మనం వెయిట్ చేసామనుకోండి, చూడండి మొత్తం ఎంటైర్ వాల్యూ మొత్తం చేంజ్ అయిపోయింది. సో ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి 18 lakhs పెడితే మనకు వచ్చే రిటర్న్ అనేది 1,58 lakh rupees అయితే మనకి రావడం జరుగుతుంది. సో ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్, నెంబర్స్ చేంజ్ అవుతున్నాయి కదా. సో ఈ సింపుల్గా నెంబర్స్ అనుకోవద్దు. మనం మంత్లీ ఇన్వెస్ట్మెంట్ 5,000 చేస్తే 12% రిటర్న్ చెప్పున్న మనకి 30 years వెయిట్ చేయగలిగితే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంటైర్ 18 lakhs, మనకు వచ్చే రిటర్న్ అనేది 1,58 lakhs అబవ్ ఉందన్నమాట. సో మనకు వచ్చే మొత్తం టోటల్ వాల్యూ అంతా మనకి అంటే 30 years కంప్లీట్ అయ్యేసరికి 1,70 lakh rupees అయితే మనకి రావడం జరుగుతుంది. సో ఇంకా ఇక్కడ ఒక్కొక్క ఇయర్ పెంచుతూ పోతుందా. సో ఎట్లా మారుతుంది చూడండి, ఒక సంవత్సరానికి ఇక్కడ 30 లక్షలు పెరిగిపోతుంది. సో మనం ఎంత టైం వెయిట్ చేయగలిగితే అంత మనీ అయితే మనకి జనరేట్ చేస్తూ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది చాలా వాల్యుబుల్. సో మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్లు చాలా తక్కువైనప్పటికీ మనకు వచ్చే డబ్బులు అనేవి చాలా హైగా ఉంటాయి, మీరు ఎక్స్పెక్ట్ చేయరు. బట్ మీరు ఇప్పటి నుంచే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి. సో మంత్లీ మీరు ఎంతో కొంత మీకు వచ్చే ఇన్కమ్ నుంచి ఎంతో కొంత అయితే ఇన్వెస్ట్మెంట్స్ చేయండి, ఖచ్చితంగా చేయమని చెప్తున్నా. మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీరేం చూడాలంటే మీరు ఎంత రిస్క్ తీసుకోగలరు, సో ఎట్లా రిస్క్ తీసుకోగలరు అనేసి మీరు అబ్జర్వ్ చేసుకొని మీరు తెలుసుకోగలిగినట్లయితే ఈజీగా ఉంటుందన్నమాట. నేను ఎంత రిస్క్ తీసుకోగలను, నేను ఎంత నాకు ఇంట్రెస్ట్ వస్తే సరిపోద్ది,
నా క్యాపిటల్ పైన ఎంత ఇంట్రెస్ట్ జనరేట్ చేసుకోగలిగితే నాకు సరిపోద్ది అనేసి మీరు ఫిక్స్ అయితే చిన్న చిన్న చేసే ఇన్వెస్ట్మెంట్లు కూడా మీకు పెద్ద మొత్తంలో లాంగ్ టర్మ్లో మీకు గెయిన్స్ అయితే జనరేట్ చేసి పెడతాయి. సో నేనైతే ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తా, ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేయండి. మీకు ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి మీరు అనుకునే కంఫర్టబుల్ లైఫ్ని మీరైతే లీడ్ చేయగలరు. మన వీడియోలో చెప్పిన కంటెంట్ మీకు అర్థమవుతుంది అని అనుకుంటే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడడానికి వీలవుతుంది. అదేవిధంగా మీలో ఎవరైనా బై ఛాన్స్ డీమ్యాట్ అకౌంట్ ఎప్పుడైనా ఓపెన్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ కోసం కానీ అలాగే ట్రేడింగ్ కోసం కానీ లేకపోతే అట్లీస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా కానీ మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ డెడికేటెడ్గా వీడియో చేయడం జరిగింది. ఏ బ్రోకరేజ్ కంపెనీస్ బెస్ట్ బ్రోకరేజ్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తుంటాయి, అలాగే ఏది బెస్ట్ చూస్ చేసుకుంటే బెటర్ అనేది మన వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. సో వీడియో లింక్ బయోలో ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి చూడడానికి ట్రై చేయండి. అదేవిధంగా మీరు ఎవరైనా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే త్రూ మన ఛానల్ లింక్స్ ద్వారా ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. సో అలా చేసినట్లయితే మన ఛానల్కి కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఏ గ్రేట్ డే ఫర్ యూ.